హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయలత బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పాలకూరతో ఉల్లికారం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి రెసిపీని అయితే షేర్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా నేను పాలకూరతో ఎక్కువగా చేసేది పప్పే అనమాట. పాలకూర పప్పు, పాలక్ చపాతి, ఈ ఈ ఈ కాంబినేషన్సే ఎక్కువ చేస్తాను అనమాట. పాలకూరలో టమాటాలు వేసి చేస్తే కొంచెం కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, అది ఇది అని చెప్తారు కదా. అందుకని నేను ఎక్కువ మోస్ట్లీ పాలకూర పప్పే చేస్తాను రెసిపీ అయితే. బట్ ఈరోజు డిఫరెంట్గా పాలకూర ఉల్లికారం అయితే చేద్దామని ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో అని చూడాలి. కర్రీ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని చూసేయాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కొంచెం భయం అయితే ఉందనమాట. ముందుగా పాలకూరను అయితే డివైడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు డివైడ్ చేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఒక్కోసారి పురుగులు కానీ వేస్ట్ పార్టికల్స్ కానీ ఇలా వస్తూ ఉంటాయి అనమాట. గడ్డి పీసులు ఇలా అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫైన్ పార్టికల్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, రూట్స్ నేను సపరేట్ చేశాను. రూట్స్లో అనేది చాలా మట్టి ఉంటుంది అనమాట. అది కట్ చేసి పక్కన పెట్టేస్తే మనకి మట్టి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసిన తర్వాత నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. వాటర్ స్ట్రెయిన్ అయ్యేలాంటి బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. మోస్ట్లీ నేను వెజ్జెస్ దీంట్లోనే క్లీన్ చేస్తాను అనమాట. లీఫ్ వెజిటబుల్స్ కానీ వెజ్జెస్ కానీ దీంట్లోనే క్లీన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఏంటి బండ మీద కట్ చేస్తున్నావు ఇలా కామెంట్ ఏం చేయకండి. ఎందుకంటే బండ మీద అయితే స్ప్లిట్ చేయడానికి బాగుంటుంది, నీట్గా ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి బాగుంటుంది అని నేను బండ మీదే కట్ చేస్తాను. మిగతా కూరగాయలు ఏవైనా కానీ ప్లేట్లో అయితే కట్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత 4-5 వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే వేసుకుంటున్నాను. నేను ఒక కట్ అయితే తీసుకున్నాను, దానికి తగ్గట్టు ఆనియన్స్, గార్లిక్, జీలకర్ర, సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. మోస్ట్లీ మనం కర్రీలో ఏం వేసుకుంటామో అవన్నీ మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటాం. ఇక్కడ ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసిన తర్వాత కారం మన టేస్ట్కి తగ్గట్టు, అంటే కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది కొంచెం చప్పగా తినడానికి ఇష్టపడతారు. నేను ఇక్కడైతే 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మా క్వాంటిటీకి తగ్గట్టు నేను వేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల కర్రీకి మంచిగా గ్రేవీ వస్తుందన్నమాట. అదంతా ఇంకా అదైతే పేస్ట్ లాగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ అయితే ప్యాన్ పెట్టుకున్నాను. నేను ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుంటాను. అదే 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత గార్లిక్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఏ కర్రీకైనా టేస్ట్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే గార్లిక్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా నేను 4 to 5 వెల్లుల్లి అయితే కట్ చేసి వేసుకున్నాను. అట్ ద సేమ్ టైం మిక్సీ పట్టేటప్పుడు కూడా 4 to 5 అయితే వేసుకున్నాను నేను. కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే వస్తుంది గార్లిక్ వల్ల. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి మీరు కూడా. ఇంకా ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందాక వెల్లుల్లి పట్టాం కదా, ఆనియన్ వెల్లుల్లి వేసి పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ పేస్ట్లో మన ఆనియన్ పేస్ట్ కదా, కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. యాడ్ చేసాం కాబట్టి ఇంకా మనం స్పెషల్గా యాడ్ చేసే ఏం లేవన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ముందు ఆయిల్లో వేయను అనమాట. చాలామంది తాలింపులోనే వేసేస్తారు. నేను తాలింపులో వేయను, ఎందుకంటే అవి చింది మన ఫేస్ మీద పడతాయి కదా కరివేపాకు ఆయిల్లో వేయగానే. ఇంకోటి ఏంటంటే రోస్ట్ అయిపోతాయి అనమాట, పౌడర్ లాగా అయిపోతాయి. నాకు అలా నచ్చదు అనమాట. అందుకే ఎప్పుడు కర్రీ మధ్యలోనే కరివేపాకు వేస్తాను నేను. ఇవంతా మంచిగా కలిసిన తర్వాత, పచ్చిదనం అంతా పోయిన తర్వాత మనం ఏదైతే పాలకూర కట్ చేసి పెట్టుకున్నామో, నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నామో ఆ పాలకూరని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది పాలకూరే కాదు, లీఫీ వెజిటబుల్స్ ఏవైనా కానీ కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు అని చెప్తారు. వాష్ చేసిన తర్వాత కట్ చేయాలి అని చెప్తారు. రీజన్ ఏంటో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే కరెక్ట్గా తెలియకుండా మనం అనలేం కదా అది ఇది అని చెప్పి. ఎగ్జాక్ట్గా రీజన్ తెలిస్తే నేను కూడా అలానే ఫాలో అవుతాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను 2-3 టైమ్స్ విన్నాను అనమాట. లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడైనా కానీ
వాష్ చేసే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు అంటారు. దానికి రీజన్ ఏంటో నాకైతే తెలీదు. మీకెవరికన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంక నేను పాలకూరని యాడ్ చేశాను కదా! యాడ్ చేసి నీట్‌గా కలబెడుతున్నాను అనమాట. ఆ ఆనియన్ పేస్ట్ అంతా దీనికి పట్టేలాగా కలబెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా వాటర్ ఏం పొయ్యకూడదు. ఈ కర్రీకి వచ్చేసి మనం లిడ్ క్లోజ్ చేసి పెడతా ఉండాలనమాట. లీఫీ వెజిటబుల్స్ కదా! వాటర్ పోస్తే మంచి టేస్ట్ అనేది రాదనమాట. ఆటోమేటిక్‌గా కర్రీ అనేది ఇంకా తగ్గుతా ఉంటది. క్వాంటిటీ అనేది తగ్గుతా ఉంటది. మగ్గే కొద్దీ క్వాంటిటీ అనేది తగ్గుతా ఉంటదనమాట. కర్రీ నుంచే వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కర్రీ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో ఏంటో నేనైతే జెన్యూన్ రివ్యూ చెప్తాను ఖచ్చితంగా. నా కర్రీ కదా! బాగున్నా, బాగోపోయినా చెప్తానని అనుకోవద్దు. ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ చెప్తాను. బావుంటే ఖచ్చితంగా బావుందని చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి చూసేసి. ఇక్కడ చూసారా వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుందనమాట కర్రీలో. ఇలా వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా ఫ్లేమ్ అనేది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతది. అలా అయ్యేలాగా మొత్తం ఇంకా కలబెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే జరగాలి. హై ఫ్లేమ్‌లో పెట్టామనుకో ఆ వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయిద్ది. బట్ కర్రీ అనేది సరిగ్గా కుక్ అవ్వదనమాట. ఇంకోటేంటంటే హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల కర్రీ అనేది అడుగంటే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ 2-3 మినిట్స్‌లోనే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఏంటంటే అడుగంటకుండా లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవుతూ ఉంటుంది. హై ఫ్లేమ్‌లో పెడితే ఊరికనే అడుగంటుతదనమాట. మనం జస్ట్ ఏదన్నా పని చేసుకుంటూ చూడకుండా ఉన్నా కానీ ఈజీగా అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మనం ఒక 5-10 మినిట్స్‌కి చూస్తూ చెక్ చేసుకుంటూ అయితే చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. క్విక్‌గా చేసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఈజీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఇంట్లో వెజ్జీస్ ఏం లేవు, టమాటాలు కానీ ఇలా ఏం లేవనుకున్నప్పుడు జస్ట్ ఆనియన్, మనకొక ఆకుకూర ఉంటే ఈజీగా చేసుకోవచ్చనమాట ఈ కర్రీ అనేది. టైము సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా తినే స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గర పడింది. మనకు చూస్తున్నట్టయితే వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి కర్రీ అయితే దగ్గర పడిందనమాట. ఈ ఈ కర్రీ అయితే 10-15 మినిట్స్‌లో అయితే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉందనమాట. ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదు అనిపించింది నాకు. ఇంకో థింగ్ ఏంటంటే టేస్ట్ కూడా బాగా కన్వర్ట్ అయిందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంది. త్వరగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టేస్ట్ కూడా బావుంది. మనం రెగ్యులర్‌గా పాలకూర పప్పు, తోటకూర పప్పు ఇలా చేసుకునే దానికంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయడం మస్ట్ ట్రై అని చెప్తాను. బావుందనమాట. ఆ రోజు మా ఇంట్లో ఫ్రెష్‌గా తెచ్చుకున్న కొత్తిమీర అవైతే ఉన్నాయి. అవైతే యాడ్ చేశాననమాట నేను. కొత్తిమీర అనేది మ్యాండేటరీ కాదు. ఏసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బావుంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే, నా వీడియోస్ చూసే వాళ్ళకి ఎందుకు తిను ఇంత డీటెయిల్డ్‌గా చెప్తుంది అని అనిపించొచ్చు. ఎందుకంటే నాలాగా కుకింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉండుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అందుకే నేనైతే డీటెయిల్‌గా చెప్తున్నాను. చాలామందికి బిఫోర్ మ్యారేజ్ కుకింగ్ మీద జీరో నాలెడ్జ్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజే మోస్ట్‌లీ అందరూ కుకింగ్ నేర్చుకుంటారు. అలాగా నా వీడియోస్ ఒక 2 మెంబర్స్‌కి హెల్ప్ అయినట్టే కదా అని చెప్పి నేనైతే ఏ టు జెడ్ అయితే చెప్తున్నాను. అలా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరా అంటే అలా ఏం కాదు. మనకి యూట్యూబ్‌లో చాలా కుకింగ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఎవరి స్టైల్ వాళ్ళది. నేనైతే ఏ టు జెడ్ చెప్పడానికి కారణం ఏంటంటే బిగినర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది అని అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయిల్ అనేది పైన ప్రొడ్యూస్ అయింది. కర్రీకి ఆయిల్ పైన ప్రొడ్యూస్ అయితే ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయినట్టే. ఇంక మనం గ్యాస్ ఆఫ్ చేసుకో